First, good morning, Biofactor. Welcome to all for the day one technical session. Biofactor designed by nature, delivered by us అనేది ఒక కోట్. నెక్స్ట్ వచ్చేసరికి ద సాయిల్ కంపెనీ అనేది రెండో కోట్ అనమాట. సో మనం ఈ రెండింటిని ఎందుకు పెట్టుకున్నాం అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్డ్ బై నేచర్, డెలివర్డ్ బై అస్ అనేది ఉంది. ఇదేంటంటే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే నేచర్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని మన ప్రొడక్ట్స్ అనేది డెవలప్ చేయబడినదనే పాయింట్ తో ఈ డిజైన్ బై నేచర్, డెలివర్డ్ బై ఎస్ అనే పాయింట్ మనం పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఎందుకు మనం డెలివర్ చేయాల్సి వస్తుంది, ఆల్రెడీ నేచర్ లో ఉంది కదా, మన ఇంకా వై వీ నీడ్ టు మనమే ఎందుకు ఇంటరప్ట్ అవ్వాల్సి వస్తుంది, దీంట్లోకి ఆల్రెడీ ఉంది కదా, మనం ఎందుకు ఇంటరప్ట్ అవ్వాలంటే ఉన్నదాన్ని. సో నేను ఏదైతే చెప్తున్నానో డిజైన్ బై నేచర్, డెలివర్డ్ బై అస్ అనేది, సో ఆల్రెడీ నేచర్ లో ఉంది, మనం ఎందుకు ఇంటరప్ట్ అవ్వాల్సి వస్తుందంటే, సో మనము హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటారు. మనము ఏదైతే మన సొంతగా మనం ఇంటరప్ట్ అయ్యి ఉన్నదాన్ని పాడు చేసాం. లైక్ మీకు తెలిసిందే, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాము. హరిత విప్లవం తర్వాత ఏదైతే హైబ్రిడ్ వంగడాలు రావటము, నెక్స్ట్ వచ్చేసరికి మన కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది రావటము, డబుల్ ద ఈల్డ్ అనేది, హై ఈల్డింగ్ వెరైటీస్ అనేది రావటం, అలాగే కంటిన్యూస్ గా యూరియా పొటాష్ డిఏపి వాడటం. సో దీని ద్వారా సాయిల్ అనేది చెడిపోయింది. సో దీనికోసం అనేది మనము ఇంటరప్ట్ అయ్యి వాట్ బయోఫ్యాక్టర్ ఇస్ గివింగ్ సొల్యూషన్స్ టు త్రూ వాట్ ఎవర్ టు రెక్టిఫై నేచర్ ని రెక్టిఫై చేయడానికి డిజైన్ బై నేచర్, డెలివర్డ్ బై అస్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చాము. నెక్స్ట్ ద సాయిల్ కంపెనీ, సేమ్ ఏదైతే సాయిల్ ని టు గెట్ ఇట్ బ్యాక్, దాన్ని వెనక్కి తీసుకురావడానికి మనం సాయిల్ అనే ద సాయిల్ కంపెనీ అనేది పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ద సాయిల్ అంటే, సాయిల్ అంటే ఏంటి, సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సాయిల్ ఎలా ఉండాలి, సాయిల్ ని ఎలా మార్చగలము, దీని అన్నిటి గురించి ఒకరోజు కంప్లీట్ గా ఒక ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. ఆ రోజు సాయిల్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు అబౌట్ కంపెనీ. సో కంపెనీ యొక్క ఆరిజిన్ ఏంటి, ఇప్పుడు కనిపిస్తుందా అండి? ఓకే 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 కంపెనీ గురించి వచ్చేసరికి ఫస్ట్ వేర్ వి జర్నీ స్టార్టెడ్. మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2014లో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారంటే అవర్ సిఇఓ డాక్టర్ కేఎల్ఎన్ రెడ్డి సార్ స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈస్ ప్యాషనేట్ టువర్డ్స్ అగ్రికల్చర్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వై ఎందుకు సార్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇందాక నేను చెప్పిన విషయం చూసుకున్నట్టయితే సాయిల్ ఈస్ ఫుల్ ఆఫ్ డెస్ట్రాయిడ్. తో హరిత విప్లవం తర్వాత ఏదైతే ఫుల్ ఆఫ్ కెమికల్స్ వాడడం జరిగిందో, భూమిలో ఉన్న మైక్రోబ్స్ తగ్గిపోవడం జరిగింది, కార్బన శాతం తగ్గడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా సాయిల్ అనేది పాడైపోయింది. దాన్ని అడ్రస్ చేయడానికి అవర్ మిషన్ ఈస్ టు నోన్ ఫర్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ అడ్రస్సింగ్ రూట్ కాజ్, అంటే వేరుకు సంబంధించిన సమస్యలను అడ్రస్ చేయడానికి మనము కంపెనీ అనేది పెట్టడం జరిగింది. సో మన విజన్ ఏంటి, మన విజన్ వచ్చేసరికి ఏంటంటే, అంటే ఫార్మర్స్ కి సర్వ్ చేయాలి. సర్వ్ ఎలా చేయాలి, సో సర్వ్ చేస్తూ ఎలా సర్వ్ చేయాలి, సాయిల్ ని బాగు చేయాలి. ఎలా, విత్ అవర్ ఓన్ టెక్నాలజీస్, విత్ అవర్ ఓన్ R&D, నాట్ లైక్ సూడోబయోస్ ఏదో బయట ఉన్న తెచ్చుకొని మార్చేద్దాం అనుకుంటే కాదు. సో మన సొంత టెక్నాలజీస్ తెచ్చుకొని, డెవలప్ చేసుకొని, రికగ్నైజేషన్ తెచ్చుకొని సాయిల్ ని బాగు చేద్దామన్న మిషన్, విజన్ అనే పాయింట్ తోనే మన బయోఫ్యాక్టర్ అనేది ఏర్పడడం జరిగింది. సో దీని ద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే, వై ఐ నీడ్ టు వర్క్ ఫర్ బయోఫ్యాక్టర్, నేను బయోఫ్యాక్టర్ లో ఎందుకు పనిచేస్తున్నాను. సో ఎవరిని అడిగితే, బాబు నువ్వు బయోఫ్యాక్టర్ లో పనిచేయడం వల్ల లాభం ఏంటి, సో బయోఫ్యాక్టర్ దేనికి పనిచేస్తుంటే మీరు ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళినప్పుడు. ఓకే, సో కమింగ్ టు స్ట్రెంగ్స్. సో వీ హ్యావ్ 5 to మనకి ఒక 5 నుంచి 6 స్ట్రెంగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బయోఫ్యాక్టర్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ద నాట్ అన్ యాక్ట్ బట్ అన్ హ్యాబిట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ వైజ్ చూసుకుందాం. ఏ కంపెనీ బయో ఎన్కాప్సులేషన్ అనే టెక్నిక్ ప్రొవైడ్ చేయదు, ఏ కంపెనీ నానో ఫామ్ లో, మైక్రో ఫామ్ లో ఇవ్వదు. ఇస్తుంటాయి కొన్ని కంపెనీలు, నాట్ ఇన్ ఏ గ్రీన్ సింథసిస్ మెకానిజం, అంటే వితౌట్ ఎనీ కెమికల్ లేకుండా అనేది చేయదు, మనం కెమికల్ లేకుండా చేస్తున్నాం. సో దెర్ ఈస్ ఎ క్వాలిటీ ఇన్ అవర్ ప్రొడక్ట్, ఓకే, ఇన్ అవర్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్ డెప్త్ రీసెర్చ్ ఫోకస్డ్ అడ్రసింగ్ ఆన్ రూట్ కాజ్ ప్రాబ్లమ్స్. సో మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లైక్ ఇందాక మనం మిషన్ లో చెప్పుకున్నాం, మనం మేజర్లీ ఫోకసింగ్ ఆన్ రూట్ కాజ్ ప్రాబ్లమ్స్, సాయిల్ ప్రాబ్లమ్స్ అనేది.
సో సాయిల్ రిలేటెడ్ గా ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి మనం సాయిల్స్ తెప్పించుకుంటాం. సాయిల్ శాంపిల్ తెచ్చుకొని సాయిల్ అనాలిసిస్ చేసుకొని దాని తగ్గ అసలు దాంట్లో ఏముందో తెలుసుకొని దాని తగ్గట్టు కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇవ్వడం కానీ, సో నీడ్ బేస్డ్ గా ప్రొడక్ట్ డెవలప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో వేరుకుళ్ళు బాగుండొచ్చు. సో దాని బేస్డ్ గా అక్కడికి కావాల్సిన స్ట్రెయిన్ అట్లాంటి ఈ టెక్నాలజీతో అలాంటి రీసెర్చ్ ఫోకస్డ్ గా సాయిల్ కోసం మనం పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ డెలివరింగ్ క్విక్ రిజల్ట్స్. సో ఇందులో ఏంటంటే ఎనీ ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ అయినా తీసుకున్నా అందులో ఒక టెక్నాలజీ ఉంటుంది, అందులో ఒక ఇన్నోవేషన్ ఉంటుంది. ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ చెప్పుకునేటప్పుడు మనం ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం, అందులో ఏముంటుంది అనేది మాట్లాడుకుందాం. ఓకే, దీస్ ఆర్ ద ఫస్ట్ 3 స్ట్రెంగ్స్ ఆఫ్ అవర్ కంపెనీ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్ వచ్చేసరికి ఇన్నోవేటెడ్ అండ్ పేటెంటెడ్ టెక్నాలజీస్. మీకు తెలిసినట్టయితే మనకి 8 అని మీ అందరికి తెలుసు. కొత్తగా 9th వన్ యాడ్ అయింది, 10th వన్ ప్రాసెసింగ్ లో ఉంది. సో ఆల్మోస్ట్ మనం 9 అని చెప్పవచ్చు, ఫ్యూచర్ లో 10 అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 9 patents and 35 bacterial proprietary. These are the first 3 strengths of our కంపెనీ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్ వచ్చేసరికి ఇన్నోవేటెడ్ అండ్ పేటెంటెడ్ టెక్నాలజీస్. మీకు తెలిసినట్టయితే మనకి 8 అని మీ అందరికి తెలుసు. కొత్తగా 9th వన్ యాడ్ అయింది, 10th వన్ ప్రాసెసింగ్ లో ఉంది. సో ఆల్మోస్ట్ మనము 9 అని చెప్పవచ్చు, ఫ్యూచర్ లో 10 అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 9 patents and 35 bacterial proprietary strains. సో అందరికి తెలుసు 9 పేటెంట్స్ ఉన్నాయి, 35 ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్ ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు. MTO లెవెల్ నుంచి RM వరకు అందరికి తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. బట్ పాయింట్ ఏంటంటే ఏంటి ఆ పేటెంట్, ఏంటి ఆ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఆ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్, ఎందుకు ఎవరన్నా అడుగుతారు, బాబు ఏంటి ఆ పేటెంట్ ఏంటి, ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి, ఏంటి ఆ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ అంటే మనం చెప్పుకోగలగాలి. సో పేటెంట్ అంటే ఇండియన్ సొసైటీ పేటెంట్ టెక్నాలజీ ఉంటుంది. ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క టెక్నాలజీ ఇతనికి మాత్రమే సంబంధము, ఇంకొకళ్ళు వాడుకోవడానికి లేదు అని చెప్పేసి ఇస్తానమాట. సో అలాంటివి 10 టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి. అందులో మేజర్ వచ్చేసరికి నెక్స్ట్ మన టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అక్కడ చెప్తాను. బయో ఎన్క్యాప్సులేషన్ ఒకటి, అందులో ఇంకోటి వచ్చేసరికి MMSP. సో అలా 10 ఉన్నాయన్నమాట డీప్ ఇన్సైడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్టీరియల్ ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్ అంటే ఏంటి, 35 అంటున్నారు. సో బ్యాక్టీరియాలు 35 ఏంటి, లోకంలో చాలా ఉంటాయి కదా. ఇంత సాయిల్ తీసుకుంటే దాంట్లో కోట్ల కొద్ది బ్యాక్టీరియాలు ఉంటాయి. సో ఎందుకు 35 మనం చెప్పుకుంటున్నాం, 35 చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఇంత వరల్డ్ లో, ఇంత సాయిల్ లో, ఇంత భూమిలో ఎన్ని వందల కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి, మనం 35 ఎందుకు చెప్పుకుంటున్నాం? సో ఆ పాయింట్ ఆఫ్ విషయానికి వస్తే యునిక్నెస్ అనమాట, భిన్నత్వం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక రైతు అడగచ్చు మిమ్మల్ని, ఇప్పుడు బయట ఎండలు చూసుకుంటే 40-45 ఉన్నాయి, మనమేమో బయో ఫర్టిలైజర్ వాడు, బ్యాక్టీరియా వాడు అని చెప్తున్నాం. బ్యాక్టీరియా వాడు అని చెప్తే, అరే బాబు నీ బ్యాక్టీరియా చచ్చిపోద్ది కదా అంటాడు. చచ్చిపోద్దంటే లేదండి, మన దగ్గర థర్మోస్టేబుల్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, అంటే 50 డిగ్రీల నుంచి 60 డిగ్రీల యొక్క సాయిల్ టెంపరేచర్ తట్టుకోగలిగే మన దగ్గర బ్యాక్టీరియా ఉందని, అంటే అదొక యూనిక్ స్ట్రెయిన్ అనమాట, ఎవరి దగ్గర ఉండదు. సో అదొక యూనిక్ స్ట్రెయిన్ అనమాట. సో ఆ స్ట్రెయిన్ యొక్క డిఎన్ఏ ఉంటది కదా, మనకే డిఎన్ఏ ఉంటది, బ్యాక్టీరియాకి డిఎన్ఏ ఉంటది, ఫంగస్ కి డిఎన్ఏ ఉంటది. ఆ డిఎన్ఏని సీక్వెన్స్ చేస్తే అందులో యొక్క యూనిక్నెస్ తెలుస్తుంది మనకి. ఆ యూనిక్నెస్ ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, దాంట్లో డిపాజిట్ చేసాం. సో మనకి అట్లా 35 డిఫరెంట్ ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట బ్యాక్టీరియా వైజ్ గా. సో ఇది 9 పేటెంట్ 35 యొక్క బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అంతే. నెక్స్ట్ ఏ స్ట్రాంగ్ అండ్ డెడికేటెడ్ టెక్నికల్ టీమ్. ఏదైతే మేము ట్రైనింగ్ సెషన్స్ ఇస్తుంటామో, మీరు ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్ లైక్ ఫార్మర్స్ అవేర్నెస్ చేస్తుంటారో, సో ఇది ఒక యాడ్ ఆన్ స్ట్రెంత్ పాయింట్ అనమాట. నెక్స్ట్ కమిట్మెంట్ టు సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో ఏదైతే ప్రొలాంగ్ నెక్స్ట్ 50 years 100 years సాయిల్ ని బాగుపరిచి, సాయిల్ ని హెల్త్ బాగుపరిచి సస్టైన్ అవ్వడానికి, మన అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సస్టైన్ అవ్వడానికి మన యొక్క కంపెనీ పనిచేస్తుంది. నో పెస్టిసైడ్, నో ఫంజిసైడ్, నో కెమికల్ అనమాట, ప్యూర్లీ బయోస్. ఓకే, దిస్ ఈస్ బేసిక్స్ ఆఫ్ అవర్ కంపెనీ స్ట్రెంత్. ఓకే, సో నెక్స్ట్ జర్నీ. సో మీరు కొంతమందికి తెలిసే ఉంటది ఎక్కడ ఏం జరుగుతుంది. సో మీరు ఓవరాల్ గా వినే ఉంటారు, చూసే ఉండుంటారు, వినే ఉండుంటారు. సో యాజ్ వి ఆల్ నో, మనందరికి తెలిసినట్టే 2014లో ఎస్టాబ్లిష్ చేయడము,
మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది బయో ఫర్టిలైజర్స్ ఆంధ్ర తెలంగాణ కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2016లో ఎంటరింగ్ ఇన్ టు ద పౌల్ట్రీ సెగ్మెంట్. అందరికి తెలుసు మనం మల్టిపుల్ సెగ్మెంట్స్ లో ఉన్నాం. అందులో ఫస్ట్ అగ్రి కాకుండా ఎంటర్ అయిన సెగ్మెంట్ ఏంటంటే పౌల్ట్రీ సెగ్మెంట్. ఓకే, ఎంటరింగ్ ఇన్ టు ద పౌల్ట్రీ సెగ్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మైక్రాన్ సైజ్డ్ పార్టికల్స్, ఏదైతే నానో ఫామ్ అని చెప్పుకుంటున్నామో 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 2017లో ఆక్వా డివిజన్ ఫిష్ అన్నమాట, ఫిష్ కోసం మనం ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2018 ఆధార్ R&D సెంటర్ రికగ్నైజ్డ్ బై DSIR, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్. సో ఇది R&D సెంటర్ అన్నమాట, దాన్ని మన ఆధార్ సెంటర్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2019లో మనం లార్జ్ యానిమల్స్ లోకి ఎంటర్ జరిగింది, లైక్ కౌ, బఫెలో, వాటి యొక్క ఫీడ్ సప్లిమెంట్స్, వాటి యొక్క డిసీజ్ రిలేటెడ్ గా. సో వీటి మీద మనం వర్క్ చేయడం జరుగుతుంది. 2019లో స్టార్ట్ చేసాం మనము. నెక్స్ట్ 2020కి వచ్చేసరికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అనే డిఫరెంట్ ప్లేసెస్ లో సౌత్ లోకి మనం ఎంటర్ అవడం జరిగింది ఆఫ్టర్ ఏపీ, తెలంగాణ. నెక్స్ట్ 2022లో కొలాబరేషన్స్ జరిగాయి, లైక్ విత్ IIHR, IIOR, యాంగ్రూ. ఇంకా నెక్స్ట్ గోయింగ్ త్రూ చాలా కొలాబరేషన్స్ జరిగాయి. రీసెంట్ గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా కొలాబరేషన్స్ ఇంకా అవడం జరుగుతుంది. నిన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే క్యాబీతో అవడం జరిగింది. సో గోయింగ్ త్రూ ఎవ్రీ 3 to 6 months లో ఏదో ఒక కొలాబరేషన్ అనేది అవడం జరుగుతుంది ఫర్ బెటర్ రీసెర్చ్, ఫర్ బెటర్ ఫౌండేషన్, ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2023 రీసెర్చ్ కొలాబరేషన్ విత్ సిర్కుట్, అంటే కాటన్ రీసెర్చ్ స్టేషన్ తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. స్టార్టెడ్ బయో కంట్రోల్ డివిజన్, ఏదైతే బయో పెస్టిసైడ్, బయో ఫంజిసైడ్స్ అని మనం చెప్పుకుంటాము, బయో ఫంజిసైడ్, బయో పెస్టిసైడ్స్ అని, లైక్ ట్రైకోడర్మా అనేసి, సుడోమోనాస్ అని చెప్పేసి, మెటారిజం అనేసి. సో ఈ డివిజన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2024 విషయానికి వస్తే 16 states లో కంప్లీట్లీ ఆపరేట్ చేయడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ 13 to 14 states లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ 2024 వీ హ్యావ్ మనకి ఆల్మోస్ట్ 12 నుంచి 13 అవార్డులు వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, మన NGOs నుంచి అయితేనేమి, కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అయితేనేమి ఆల్మోస్ట్ 12 అవార్డ్స్ అనేది రావడం జరిగింది. మీకు తెలిసిందే, MSME అని చెప్పేసి, సస్టైనబుల్ ప్రొడక్ట్ అవార్డ్ అని చెప్పేసి, బెస్ట్ న్యూట్రియంట్ అవార్డ్ అని చెప్పేసి, సో ఇలా గ్రోయింగ్ కంపెనీ అని కావచ్చు. సో ఇలా రకరకాలుగా అవార్డులు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్ 2025 లోనే చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 5 అవార్డ్స్ అనేది రావడం జరిగింది. దిస్ ఈస్ బ్రీఫ్. మన యొక్క కంపెనీ యొక్క జర్నీ ఒక స్లైడ్ లో ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవాలనుకుంటే ఇది. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ టెక్నాలజీస్, 2 టెక్నాలజీస్ ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి మనం మార్కెట్ లోకి వెళ్తే. నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ టెక్నాలజీస్ ఉంటే అది నేను ప్రొడక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఎలా చేశారు, ఎలా ప్రొడక్ట్ డెవలప్ చేశారు అన్నప్పుడు అవి చెప్తాను. బేసిక్ మేజర్గా వచ్చేసరికి బయో ఎన్క్యాప్సులేషన్. మీ అందరికి తెలుసు, నేను కొన్ని టైమ్స్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమందికి ఎన్క్యాప్సులేషన్ అంటారు, కానీ బయో ఎన్క్యాప్సులేషన్ అన్న పదం పలకడం కొంతమందికి రావట్లేదు. మీరేమని అనుకుని నేను రియాలిటీ మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో బయో ఎన్క్యాప్సులేషన్ అనేది తెలియకపోతే తను బయోఫ్యాక్టర్ ఎంప్లాయ్ కాదు. ఓకే, MSP గురించి తెలియకపోతే తను బయోఫ్యాక్టర్ ఎంప్లాయ్ కాదు అని, అంటే లైక్ అంత తెలిసి ఉండాలనేది మా పాయింట్, అంతకుమించి వేరే ఏం లేదు. సో బయో ఎన్క్యాప్సులేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేయాలి, లాభాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి చేయవలసిన అవసరం ఏంటి. ఓకే, ఇప్పుడు చాలా బయో ఫర్టిలైజర్ కంపెనీలు ఉన్నాయి, అందులో మనము ఒకటి. బయో ఎన్క్యాప్సులేషన్ చేయలేదు, మనము మన ప్రోడక్ట్ వేస్తాం. ఓకే, రైతుకి నేను ఒక సేల్స్ ఆఫీసర్, రామడుగు సుభాష్ అనే అతను ఒక సేల్స్ ఆఫీసర్ ఫీల్డ్కి వెళ్ళాడు, బయో పొటాషు, బయో DAP రికమెండ్ చేశాడు, డీలర్ దగ్గరికి వెళ్ళాడు, అతను కొని తెచ్చాడు, భూమిలో వేసాడు. తర్వాత ఏం చేశాడు, వేసిన 2 రోజులు బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్టీరియాలో వేసే గుళికలు ఉంటాయి, గుళికల్లో బ్యాక్టీరియా ఉంటుంది, వేసాడు. 2 రోజులకి ఏమైతుంది, వాడికి గడ్డి పెరిగిపోయింది, గడ్డి మందు కొట్టాలి. ఓకే, సెలెక్టివ్ హెర్బిసైడ్ కొడతాడు, కొట్టినప్పుడు ఏమైంది, బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. 4వ రోజు వచ్చి ఏమంటాడు, నువ్వు ఎలా ఉందా రిజల్ట్ అంటే, బాగాలేదు, నీ పనికి రావట్లేదు అని ముద్ర పడిపోతుంది మన కంపెనీ మీద. సో దీని ఇక్కడ అర్థం ఏంటంటే, బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని కానీ,
ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ ని కానీ ఫార్మర్ ప్రాక్టీసెస్ ని కానీ అన్నిటినీ తట్టుకొని మన బ్యాక్టీరియా నిలవాలి అంటే ఒక కోటింగ్ అనేది ఇంపార్టెంట్. అదే బయోపాలిమర్ కోటింగ్. దాన్ని సింపుల్ గా బయో ఎన్కాప్సులేషన్. లైక్ వెదర్ నుంచి కానీ, ఎక్కువ టెంపరేచర్ కానీ, ఎక్కువ ఒత్తిళ్లకు కానీ, ఎక్కువ చలికి కానీ వీటన్నిటికి తట్టుకొని, మోర్ ఓవర్ ఎక్కువ పెస్టిసైడ్ కొట్టినా, ఫంజిసైడ్ కొట్టినా, హెర్బిసైడ్ కొట్టిన వీటన్నిటికి తట్టుకోగలిగి ఇది ఒక బయోపాలిమర్ కోటింగ్ లాగా మనం ఇస్తాం అనమాట. సో అప్పుడు ఏమైతుంది, బయట రైతు వేసుకున్నా కానీ ఈ కోటింగ్ ఉంటుంది కాబట్టి అతను హెర్బిసైడ్ కొట్టినా మన బ్యాక్టీరియాకి ఏం కాదు అప్పుడు. సో తద్వారా ఏమైతుందంటే ఈ ఈ ఈ ఎన్కాప్సులేషన్ అనే టెక్నిక్ ద్వారా మన బ్యాక్టీరియాలు అనేది నిలబడడం జరుగుతుంది, మల్టిప్లికేషన్ అవ్వడం జరుగుతుంది, తర్వాత బయటికి రావడం జరుగుతుంది, తర్వాత వర్క్ చేయడం జరుగుతుంది, తర్వాత న్యూట్రియంట్ అప్టేక్ జరుగుతుంది, తద్వారా రిజల్ట్ రావడం జరుగుతుంది. సో నీడ్ ఏంటంటే అడ్వర్స్ ఎన్విరాన్మెంట్ నుంచి తట్టుకోగలగాలి. దానికోసం బయోపాలిమర్ అనే ఒక ఎలిమెంట్ ఒక దాన్ని తొడిగామన్నమాట మన బ్యాక్టీరియాకి. సో దిస్ ఈస్ అబౌట్ బయో ఎన్కాప్సులేషన్. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, సో లాభాలు ఏంటి? సో లాభాలు ఏంటంటే ఎక్కువ కాలం ఉండగలదు, మనము వేసింది ఎక్కువ కాలం ఉండగలదు, మల్టిప్లై అవుతుంది, రిజల్ట్ వస్తుంది, ఫార్మర్ కి లాభం ఉంటుంది, మైక్రోబియల్ కౌంట్ పెరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోబియల్ కౌంట్ పెరుగుతుంది, కర్బన శాతం పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది. సో ఇవి లాభాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ ఏంటి అసలు? బయో ఎన్కాప్సులేషన్ అని చెప్తున్నారు సార్ మీరు, లోపల ఏం జరుగుతుంది అసలు? సాయిల్ లోకి వెళ్ళాక ఏం జరుగుతుంది? వాట్ బయోఫ్యాక్టర్ రికమెండింగ్? బయోఫ్యాక్టర్ ఏం రికమెండ్ చేస్తుంది? బయోఫ్యాక్టర్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే 50% కెమికల్ ఎరువు వాడు, 50% జీవన ఎరువు వాడు అనేది రికమెండ్ చేస్తుంది. సో అందులో మనం ఫస్ట్ మాట్లాడుకుంటే, నేను ఒక పత్తి రైతుని, నేనే ఉన్నాను, నా పేరు సుభాష్, నేను ఒక పత్తి రైతుని, డీలర్ దగ్గరికి వెళ్ళాను, డిఏపి ఇవ్వనండి, నేను తక్కువలో నా ఖర్చు అయిపోవాలని నేను అనుకుంటాను, ఓన్లీ డిఏపి బ్యాగే వేస్తా, ఎకరా ఒక 2 డిఏపి బ్యాగులు వేస్తా. సో దాని బదులు ఏం చేస్తాం మనం డీలర్కి చెప్పించి ఒక కెమికల్ డిఏపి, ఒకటి బయో డిఏపి ఇచ్చినాక అతను కలిపేసుకొని భూమిలో చల్లుతాడు. చల్లిన తర్వాత ఏమైతుంది, ఫస్ట్ మొదటి 2 నుంచి 3 రోజులు ఏదైతే కెమికల్ అనేది క్విక్ రిజల్ట్స్ వస్తుంది, మీ అందరికి తెలిసిందే. 2 నుంచి 3 రోజులు ఫస్ట్ క్విక్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. తర్వాత 4 నుంచి 5 రోజులు సో స్లో అండ్ సస్టైనబుల్ రిలీజ్ అనే మేనర్ లో మన బ్యాక్టీరియా మన బయోపాలిమర్ ఓపెన్ అయిపోయి బయటికి వచ్చి ఏదైతే లైక్ అతను ఒక బ్యాగ్ వేసాడో, 50 కేల బస్తా వేసాడో డిఏపి, ఆ డిఏపిలో ఏదైతే ఎన్ ఉంటుంది, పి ఉంటుంది, అది 25 నుంచి 30% కలిగి ఉంటుంది, మిగతాదంతా అలాగే ఉండిపోతుంది. ఈ బ్యాక్టీరియా బయటికి వచ్చి కరిగి మొక్కకు అందిస్తుంది. తద్వారా ఏమవుతుంది, రైతు వేసినదంతా మొక్కకి తీసుకుంటుంది. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో ఇది బయటికి రావడం ఎప్పుడు జరుగుతుందంటే 4వ రోజు నుంచి బయటకు వచ్చి సో వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, యాజ్ పర్ సైన్స్. సో 4వ రోజు నుంచి బయటకు వచ్చి క్రమేపీ ప్రతి దీని యొక్క బ్యాక్టీరియల్ కౌంట్ పెంచుకుంటా, నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇన్సాల్యుబుల్ అంటే తటస్థ స్థితిలో ఉన్నదాన్ని కరిగిచ్చి మొక్కకు అందించే న్యూట్రియంట్ అప్టేక్ వేర్ల ద్వారా బాగా అందుకునేలాగా ఇది చేస్తూ బాగా ఉంటుంది అనమాట. సేమ్ సింపుల్ అండి. బయో ఎన్కాప్సులేషన్ అంటే మీకు ఏదన్నా గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఏదైతే క్యాప్సూల్ వేసుకుంటారో ప్లాస్టిక్ గా మీకు బయట కనిపిస్తుంది, లోపల గ్రాన్యూల్స్ ఉంటాయి, అది వేసుకున్నప్పుడు ఎప్పుడైతే మన స్టమక్ వెళ్ళి అది టచ్ అవుతుందో అక్కడ ఉన్న లిక్విడ్స్ కి అది కరగడం జరుగుతుంది. కరిగిపోయి ఆ గ్రాన్యూల్స్ బయటకు వచ్చి వర్క్ అవడం స్టార్ట్ చేస్తుంది. మనకి కొన్ని హవర్స్ లో మన గ్యాస్ ఇష్యూ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. సేమ్ అలాగే ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట. లైక్ మనకి కంటిన్యూస్ క్రాప్ 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు ఇది. సో అలాగే బయటికి రావడం జరుగుతుంది. అలాగే ఏదైతే న్యూట్రియంట్ తటస్థ స్థితిలో ఉందో దాన్ని కరిగించి మొక్కకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఇన్సైడ్. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఎందుకు చేయాల్సి వచ్చింది, లాభాలేంటి, ఇన్ డెప్త్ లోపల ఏముంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడెప్పుడు ఈ టెక్నాలజీ వాడామనేది మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఈ టెక్నాలజీ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎంఏఎంఎస్పి అన్నాడు సారు, చాలా పెద్దగా ఉంది పదము. సింపుల్ గా ఇక్కడ ఏం వాడాము, మైక్రోబ్ ని వాడాం, ఓకే, మినరల్ ని వాడాం. ఈ రెండింటిని వాడి మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేసాం. ఓకే, M&M కాన్సెప్ట్. ఓకే, మైక్రోబు, మినరల్. మైక్రోబ్ అసిస్టెడ్ రాసుకోండి, గుర్తుంటుందో లేదో. మైక్రోబ్ అసిస్టెడ్ మైక్రాన్ సైజ్డ్ పార్టికల్స్ అంటారు. ఓకే, మైక్రోబ్ అంటే
మన బ్యాక్టీరియాని ఉపయోగించుకొని బ్యాక్టీరియాని ఉపయోగించుకొని మైక్రాన్ సైజ్డ్ పార్టికల్స్ అంటే చిన్న చిన్న సైజు పార్టికల్స్ ని తయారు చేసాము. ఎలా చేసాము? క్విక్ రిజల్ట్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రతి ప్రొడక్ట్ ఒక టెక్నాలజీ అనేది వాడాము మనము. నెక్స్ట్ వచ్చేసరికి పేటెంట్స్ అండ్ టెక్నాలజీస్ అని చెప్పుకున్నాము. లైక్ 9 పేటెంట్స్ అండ్ 35 ప్రొప్రైటరీ స్టైన్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీ 4th పాయింట్ అదే ఉంటుంది. 5th వచ్చేసరికి స్ట్రాంగ్ అండ్ డెడికేటెడ్ టెక్నికల్ టీమ్. 6th వచ్చేసరికి కమిట్మెంట్ టు సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో ఇవనేది మన 6 స్ట్రెంగ్స్ అనమాట. వాటి అర్థాలు ఏంటో ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటో మీ ముందు చెప్పడానికి రీజన్ ఏంటో ఇందాక చెప్పేశాను. ఈ స్లైడ్ పర్పస్ ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం నుంచి స్లైడ్ కనపడకపోయినా, వాయిస్ వినపడకపోయినా, స్లైడ్ మారకపోయినా మీ సైడ్ నుంచి ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఓకే, అందరు చెప్పొద్దు, ఒకళ్ళు చెప్పండి చాలు. ఓకే ఓకే నెక్స్ట్ జర్నీ గురించి మాట్లాడుకున్నట్టయితే అదే అక్కడ కూడా నన్ను ఒక స్లైడ్ మీకు మన బయోఫ్యాక్టరీ యొక్క ఇన్నేళ్ల జర్నీ గురించి తెలియాలి అంటే ఒక స్లైడ్ లో మనం చూడొచ్చు. ఫస్ట్ ఈ 2014లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఆంధ్ర తెలంగాణలో. నెక్స్ట్ 2016లోకి వచ్చేసరికి పౌల్ట్రీ సెగ్మెంట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2017లో ఆక్వా డివిజన్ అంటే ఏదైతే ఫిష్ చేపల డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2018లో ఆధార్ R&D సెంటర్ రికగ్నైజ్డ్ బై DSIR అనే ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2019లో లార్జ్ ఎనిమల్స్ చెప్పాను కదా ఇందాక, లార్జ్ ఎనిమల్స్ ఫీడ్ సప్లిమెంట్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అది వచ్చేసరికి ఏంటంటే లైక్ బఫెలోస్, కౌస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ సౌత్ లోకి ఎంటర్ అయ్యాం 2020లో, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. నెక్స్ట్ 2022లో రీసెర్చ్ కొలాబరేషన్ ఏనో చెప్పాను కదా AHR అని చెప్పేసి లైక్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తో. నెక్స్ట్ 2023లో కాటన్ పత్తి పరిశోధన స్థలంతో రీసెర్చ్ చేయడం జరిగింది, అసోసియేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బయో కంట్రోల్ డివిజన్ అనేది అదే సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ బయో ఫంజిసైడ్స్ అని చెప్పేసి బయో పెస్టిసైడ్స్ అనేసి అందులో జాయిన్ అవ్వడం జరిగింది, అందులో స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2016కి వచ్చేసరికి 16 స్టేట్స్ లో ఎంటర్ అయ్యాము అండ్ మల్టిపుల్ అవార్డ్స్ అనేవి వచ్చాయి. 2025లో కూడా మల్టిపుల్స్ అవార్డ్స్ అనేవి వచ్చాయి. 2025లో మనము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తో కొలాబరేట్ అయ్యాము, రీసెంట్ ఇయర్ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బయో ఎన్కాప్సులేషన్ ఇన్సేపు మీకు చెప్పాను అసలు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, లాభాలు ఏంటి, నెక్స్ట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ లో భూమిలో సైన్స్ ఏం జరుగుతుంది అనేది మనం బ్రీఫ్ గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి MAMSP. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామండి, ఓకే కదా? ఓకే సార్. ఓకే, కమింగ్ టు MAMSP టెక్నాలజీ. సో రాసుకోండి, MAMSP అంటే మైక్రోబ్ అసిస్టెడ్ మైక్రాన్ సైజ్డ్ పార్టికల్స్ అని అర్థము. మైక్రోబ్ ని ఉపయోగించుకొని పెద్దగా ఉన్న పరిమాణంలో ఉన్న న్యూట్రియంట్ ను చిన్నగా చేసుకున్నాము. అది ఎలా చేశాము అంటే జనరల్ గా బయట కంపెనీలు ఏం చేస్తాయంటే కెమికల్ పద్ధతిలో చేస్తాయి. ఒక కెమికల్ వాడేసి న్యూట్రియంట్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. ఇలా పెద్దగా ఉన్న న్యూట్రియంట్ ని చిన్నగా బ్రేక్ డౌన్ చేసి మొక్కకు అందించేలాగా డెవలప్ చేసుకుంటే, మనది ఏంటంటే గ్రీన్ సింథసిస్ మెకానిజం. ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా, ఎవరో ఒకరు చెప్పండి. కనపట్లేదు సార్. గుడ్. ఇప్పుడు గ్రీన్ సింథసిస్ మెకానిజం కనిపిస్తుంది సార్. ఓకే సార్. గ్రీన్ సింథసిస్ మెకానిజం ఏదైతే బ్యాక్టీరియాని ఉపయోగించుకొని పెద్దగా ఉన్న న్యూట్రియంట్స్ ని చిన్నగా లైక్ స్మాల్ సైజ్ లో చేయడం జరిగింది. సో ఇది MAMSP టెక్నాలజీ. బ్రీఫ్ గా చెప్పాలంటే ఇది గ్రీన్ సింథసిస్ మెకానిజం గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని M&M కాన్సెప్ట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాము, ఏ ఏ సెగ్మెంట్స్ లో ఉన్నాము అని చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్, వాట్ వీఆర్ ఇన్, మనం ఏదైతే మనము చేస్తున్నామో ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్వాకల్చర్ లో కూడా ఉన్నాం మనము. నెక్స్ట్ వచ్చేసరికి పౌల్ట్రీ, ఏదైతే కోళ్ళు వీటన్నిటిలో కూడా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ యానిమల్స్ లైక్ వాటిట్లో కూడా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి బయో రెమిడియేషన్. దీస్ ఆర్ ద 5 సెగ్మెంట్స్ వాట్ వీఆర్ వర్కింగ్ ఇన్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. మనం ఏ దేంట్లో వెళ్తున్నామో, దేంట్లో అయితే పని చేస్తున్నామో, దేంట్లో అయితే రికగ్నేషన్ తెచ్చుకుంటున్నాము. సో ఇందులోకి వచ్చేసరికి అగ్రికల్చర్ గురించే మన ఫోకస్ కాబట్టి అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుందాం. నేను కస్సర్ పెట్టాను చూడండి. బయో అందులో వచ్చేసరికి టోటల్ 5 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ బయో ఫర్టిలైజర్స్, సెకండ్ ఈజ్ బయో పెస్టిసైడ్స్. బయో ఫర్టిలైజర్స్ అంటే మీకు తెలిసిందే,
ఏదైతే న్యూట్రియంట్ మొక్కకి సప్లై చేస్తుందో, న్యూట్రియంట్స్ మొక్కకి తెచ్చి ఇస్తుందో అది బయో ఫర్టిలైజర్. నెక్స్ట్ ఇస్ బయో పెస్టిసైడ్. బ్యాక్టీరియా ద్వారా ఏదైతే జబ్బులను అరికడుతుందో దానిని బయో పెస్టిసైడ్స్ అంటాము. నెక్స్ట్ బొటానికల్ పెస్టిసైడ్స్ అంటే ఏదైతే మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైతే వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ఆయిల్ మీరు చూసుకున్నట్టయితే లైక్ ఒక చెట్టు నుంచి ఆకులు తీసి అది సీడ్ తీసి దాని యొక్క కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా మనం చేస్తాము, దాన్ని బయోపెస్టిసైడ్ అంటారు సింపుల్ గా. నెక్స్ట్ వచ్చరికి ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఆర్గానిక్ ఫర్టిలైజర్ కింద చూసుకున్నట్టయితే లైక్ మీకు న్యాచురల్ గా దొరికే ఉంటాయి అండ్ వాట్ వీఆర్ ప్రాసెసింగ్ అండ్ మనం ఏదైతే ప్రాసెస్ చేసి మన ప్రొడక్ట్ రూపంలో తెచ్చిస్తున్నామో అదొకటి, 4th వన్. నెక్స్ట్ వచ్చరికి మైక్రో న్యూట్రియంట్స్. ఏదైతే ఇప్పుడు అందరికి అన్ని పంటలకి ప్రతి ఒక్కరికి అవసరము అది మైక్రో న్యూట్రియంట్. సో వీఆర్ ఇన్ అగ్రికల్చర్ majorly we are working in 5. These are about we are working in these segments. What is the technical collaborations? First వచ్చరికి ICAR IAHR ఇండియాలోనే అతిపెద్ద ఉద్యాన పరిశోధన స్థలము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్. నెక్స్ట్ వచ్చరికి TNAU తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసరికి సిర్కోట్ కాటన్ పరిశోధనా స్థానం ముంబైలో ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి యాంగ్రూ మన ఆంధ్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ తో కొలాబరేట్ అయినాము. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా కొండా లక్ష్మణ్ యూనివర్సిటీలో మన పెయిడప్ ట్రయల్ చేయడం జరుగుతుంది. ఆ పెయిడప్ ట్రయల్ అంటే మనమే డబ్బులు ఇచ్చి మన ట్రయల్ వేపించి మనము మన ప్రొడక్ట్ వాడడం వల్ల డబుల్ ద ఫార్మర్ ఇన్కమ్ ఇలాంటి యొక్క కొలాబరేషన్స్ తో పెయిడప్ ట్రయల్స్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తో కొలాబరేట్ అయ్యాము, క్యాబీతో అయ్యాము. సో ఇలా డిఫరెంట్ టెక్నికల్ కొలాబరేషన్స్ అయితే జరిగాయి టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ చూసుకునైతే వాట్ వి గాట్ రికగ్నైజ్డ్, మనము ఎక్కడెక్కడ మనల్ని రికగ్నైజ్ చేశారంటే యాజ్ ఆఫ్ నో నేను చెప్పాను కదా 2024లోనే ఆల్మోస్ట్ 12 అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ 2025 ఇంకా హాఫ్ ఆఫ్ ద ఇయర్ కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ 5 to 6 అవార్డ్స్ అయితే వచ్చేసాయి. సో డిఫరెంట్. రాముడు గారు మీది మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూసుకున్నట్టయితే మన ఇండియా మ్యాప్ లో మనం ఎక్కడ స్ప్రెడ్ అయినాము, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినాము, సో ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాం అంటే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 16 స్టేట్స్ లో మనం వర్కింగ్ ఉన్నాము. ఓకే, ఇది థ్యాంక్ యూ. సేవ్ సాయిల్ హెల్త్, దెర్ ఈస్ నో ప్లానెట్ బి. మరో